కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. స్వామివారితో ఎంతో కాలం ఉన్న రాజుపాడానికి చెందిన జయరామరాజు గారి గురించి ఇప్పుడు మనం ఎన్నో దివ్య లీలలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ రోజుల్లో ఎక్కువగా స్వామివారితో జయరామరాజు చలమానాయుడు ఉండేవారని రాజుపాళెం భక్తులు ఎంతోమంది చెప్పారు. కొండూరు రామమ్మ వాళ్ళ అన్న నందిమండలం వెంకట సుబ్బరాజు కూడా చిన్న వయసు నుంచి స్వామి తెలుసని, స్వామి వాళ్ళ ఇంటికి వచ్చాడని, ఆ కప్పెలు తోలేటప్పుడు ఆ నీళ్లు ఏట్లోకి తెంపినప్పుడు స్వామి మీ నీళ్లు మీకు వస్తాయిలయ్యా అంటే ఆ రాత్రి పెద్ద వర్షం వచ్చి వీళ్ళ పొలం అంతా బాగా నిండిందని ఇలా ఎన్నో విషయాలు గుర్తు చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నందిమండలం వెంకట సుబ్బరాజు గారు. మీ నాన్నగారి పేరు పిచ్చిరాజు, నందిమండలం పిచ్చిరాజు గారు. అమ్మ దోసుట్లో పోసేది అమ్మ తాగేది అంతా ఏం తీసుకుంటాడా? కుండ మీ పొలాల్లోనే నీళ్ళ మట్టేస్తాడు. ఏం స్వామి అంటే అయ్యో వచ్చే కాడికి ఇంకా జాస్తి వస్తేలే అని చెప్తే ఆ రాత్రి మంది వస్తాయిలే అంటే రాత్రికి వాన వస్తుంది అంతే. అప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. స్వామికి గుణం ఇప్పుడు కట్టి వేయాల నిత్యం. ఆ గుడి పక్కన గుడిసె గుడిలో ఉండేది. సాగుదంతా ఊళ్ళో అన్నం పెట్టుకుంటేది, వచ్చిన వాళ్ళు పెట్టేది. బాగా రాకుండా పోతే దాని దండం పెడితే కవరు తీసి దారేస్తాడు తెల్లదారి. చిన్నప్పటి నుంచి స్వామివారిని రాజుపాళెంలో చూసిన ముప్పాళ్ల శివరాజు ఏం చెప్తున్నారంటే, తనకు చిన్న వయసు నుంచి స్వామి తెలుసని 10 సంవత్సరాల వయసులో జ్వరం వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి మంత్రించుకుంటే జ్వరం తగ్గిపోయిందని, అట్లాగే వివాహం అయిన తర్వాత ఒకసారి స్వామిని చూడాలనిపించి జయరామరాజు వాళ్ళ మంద బయట సాల్లో స్వామి ఉంటే అక్కడికి వెళ్ళాడట. స్వామిని డోలీలో తీసుకెళ్లే భాగ్యం మాకు లభించింది. మేము వెంకటరెడ్డిపల్లిలో దాసయ్య వాళ్ళ ఇంటికి స్వామిని తీసుకెళ్ళాము. 3 కిలోమీటర్ల స్వామిని తీసుకెళ్ళినా కూడా మాకు అసలు ఏం బరువే లేదు, అంత తేలిగ్గా బెండులాగా ఉన్నారు స్వామి. ఎంతో ఆనందం కలిగింది. ఆయన సాక్షాత్తు భగవంతుడు విష్ణుమూర్తి. అట్లా స్వామిని నమ్ముకుని జీవిస్తున్నాము అని చెప్పారు. మీ వయసు? నా వయసు వచ్చి 58 సంవత్సరాలు. వెంకటేశ్వర స్వామిని ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు, ఎట్లా? చిన్న వయసులో ఒక 10 సంవత్సరాలప్పుడు చిన్న వయసులో చూసాను. ఎక్కడ చూసారు? మా ఊర్లోనే. ఇది అక్కడ పాడాను. ఒక ఇంట్లో ఉన్నాడు టీచర్, తిరుపాలి. ఆ ఇంట్లో ఉన్నాడు. నేను ఒకరోజు జ్వరం వచ్చింది, ఎవరు లేరు, ఏకాంతంగా ఆయన ఉన్నాడు. నేను ఒక్కడే పోయిన అక్కడికి. అయితే స్వామి ఒకరోజు జ్వరంగా ఉన్నది అని నమస్కారం చేసి పై కొడుతూ మంత్రించి లోపల అనుకొని వెళ్ళిపోయాను. తర్వాత నేనే వైద్యం వాళ్ళ ఆ నమ్మకంతో అదే ఉన్నాను. తగ్గిపోయింది. తర్వాత మామూలుగా బడికి పోతా. అది ఒకటి ఫస్ట్లో నాకు జరిగింది. లాస్ట్లో నేను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ మాగాళ్ళలో ఎద్దలు వేపుకుంటా ఎద్దల కట్టేసినాను. నేను అనుకోకుండా అక్కడ పోయేద్దాం అనుకుంటే నా మనసులో ఏదో కలిగింది. అడిగి పోయిన స్వామి అక్కడ ఉండేవాడు, శ్రీరామరాజు ఇంట్లో ఉండేవాడు, కొత్త రాజు ఉండేవాడు.
ఆ తర్వాత నేను ఆడికి పోయిన తర్వాత అందరూ ఉండిండ్రు సేవకులాడ. దీని తర్వాత నేను పోతానే స్వామి బయలుదేరండి అన్నాడు. అతనికి వాళ్ళు సేవకులు ఉండి మనసులు కావాలి కదా స్వామి అన్నాడు. అన్న తర్వాత నేను వస్తాను కానివ్వండి, వస్తాను బయట వస్తాను కానీ మీరు ఎన్ని సర్దుబాటు చేయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నా వెంబడి ఒక ఆయన మా బంధువులు ఒక ఆయన వచ్చిండు. బాగా మన ఎదురుగా చిట్టినీళ్ళలో ఉంది. చిట్టినీళ్ళలో డోరీ కట్టి తెల్లగొడ్డ డోరీలో ఆయన కోసం పెట్టారు. కోసం పెట్టిన తర్వాత ఆయన ముందు ఆయన వెనక ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత 3 కిలోమీటర్ల దూరం పోవాలి. వెంకటరెడ్డిపల్లి అనేది మెయిన్ రోడ్లో పోవాల్సి ఉంటే ఆ మధ్యలోకి పోయిన తర్వాత ఒకసారి ఆపమండి. ఆపిన తర్వాత ఇక పెన్నాన్ని చూపించి ఈ కోట్లు పొడుగు లేదు. నేను ఆయన మనసులో ఆయన అనుకున్నాడు. మేము వాళ్ళు వచ్చేపు కూర్చొని పెట్టినాము. ముందు ఆయన వెనక్కి వచ్చి వెనక ఆయన ముందుకు రమ్మన్నాడు. వచ్చేవాళ్ళం. నేను ముందు. ఆ తర్వాత నాకు ఆడికి పోయిన తర్వాత ఈ పైబొడ్డన్నా కొద్దిగా ఉన్నట్టుంది భుజం మీద. ఆయన ఏమి నాకు కూడా లేదు. అప్పుడు నేను మన కాళ్ళ దగ్గర విష్ణుమూర్తిని పెట్టుకొని గమనించలేకపోయినా. అప్పుడు నాకు నమ్మకం కలిగి అప్పుడు నుంచి ఆయన నమ్ముతాను. ఆ తర్వాత ఆడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు పోయాలి. నేను ఆయన ముందు. తర్వాత దాసయ్య గారు అని ఒక పూరింట్లో దాసయ్య గారని బైజాన్ ఆయన ఆ ఇంట్లో అర్జున్స్మని అడ్డించిన తర్వాత ఆయన హోమకొండం వేసుకున్నాడు. వేసాను రాత్రి వాళ్ళు. తర్వాత అమావాస్య ఆ రోజు అమావాస్య రోజు చీకటి ఏం కనపడలా. నేను ఇంటికి రావాలి. ఇంటికి రాము మిగతా చూసుకోవాలా పరిస్థితి. వచ్చిన తర్వాత ఆ నుంచి బయలుదేరా స్వామి ప్రవేశిస్తున్నాను. వచ్చిన భోజనం చేసుకోమని ఆయన స్వామి. సరే మేము అనుకుని బయలుదేరాను అని ఇంటికాడికి భోజనం చేయడం కూడా లేదు. ఇంటికాడికి మంచిది వచ్చేది. అది లాస్ట్ మన ఆయన. ఒకటానికి నేనేమో ఆయనకు నాకు మోసిన దాంతో విష్ణుమూర్తి నాడు పెట్టుకొని మనం గమనించుకోలేకపోయినా. మనకి ఇక్కడ తిరగతానండి కానీ ఎక్కువ ఇదవన్నీ పోతా ఉంటాడు ఆయన. ఎక్కువ కాలము అడవిలోనే ఆయన గడిపిండు. ఆయన చెప్పే ఆయన కాదు, మనిషి పోతా చెప్పేస్తాడు. మనం అడగబడిన వాళ్ళ నాన్నగారు కూడా ఒక పొలం కొనే విషయంలో కూడా స్వామిని అడిగి స్వామి కొనమంటే కొన్నాడని వాళ్ళ ఇంటికి ఒకసారి భోజనానికి పిలిచి ఆయనంతా రకరకాల కూరలు అన్నీ చేయించి వంటలు చేయిస్తే ఆ రోజు స్వామి రాలేదంట. 2 రోజులు ఆగి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి స్వామి అన్నం పెట్టమని అడిగితే ఆ రోజు ఏమీ లేదు, కూరలు పచ్చడి చేసుకొని ఉన్నాము, నాకు అదే కావాలని స్వామి తిన్నారని ఇలా ఎన్నో తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనకి పంచుకున్నారు. పొలం కొంట అంటే అప్పుడు మా నాయన అడిగిందంట. పెంచల్ రాజు, ఉప్పాళ్ళ పెంచల్ రాజు, ఉప్పాళ్ళ పెద్దక్కమ్మ. ఆయన మా నాయన చెప్తానండి. ఒక రోజు భోజనానికి పిలిస్తే ఇప్పుడు కాదు నేను తర్వాత వస్తానని చెప్పిండంట. మా వాళ్ళు అన్ని బాగా కూరలు చేసి పెడితే ఈ స్వామి మా నాయన పలస్తులు అంటే మా ఇష్టం. పలస్తులకైనా భోజనం పెట్టడు పిలిచి పిలిచేస్తానని ఆయన పోయిండంట. మా అమ్మ చేసి పెట్టి నేను ఇప్పుడు కావదులేమ్మా ఒకసారి వస్తానండి. ఒకరోజు కటింగ్ మిరప్పొడి చేసి వసంతాపొడి దంచిపెట్టి అన్నం కూడా కొద్దిగా ఉందంట. నేను అమ్మ నా కొద్దిగా పనులు కొద్దిగా వచ్చానంట. వచ్చిన తర్వాత మా భోజనం చూడండి నేను భయపడతానంట. స్వామి వచ్చింది ఇప్పుడు కాక మన కడసాను అంటే కొద్దిగా సంగతి ఉంటుంది, రాగి ఇది కారం ఉంది పెట్ట పెట్టాలి నేను అనుకుంటానంట. తల్లి అమ్మ ఉండి కాడికి పెట్టండి అని చెప్పిన కొద్దిగా పెట్టానంట. సంతోషంగా పోయినంట. అది జరిగింది మా వాళ్ళ విషయంలో. అలాగే పొలం పంట అంటే మాకు వాళ్ళు తగరాదులు ఉంది, మాకు వద్దు, అయ్యో నీకు అదే రాసి పెట్టింది, అది నీకు ఎటువంటి పరిస్థితులు అది నీకే ఉంది, ఎవరికి లేదంట. అదొకటి నమ్మకం మన అని చెప్పేవాడు. అది మాకే కుదిరింది.
పొలం ఉంది. బానే ఉంది. బాగానే ఉంది. ముసళ్ళు పొలం బాగానే ఉంది. అది జరిగిన సంగతి. ఏమన్నా అది జరిగింది. ఆయన బరువు మోసినది నేను ఆయన విష్ణుమూర్తి అనుకున్నాను నా మనసులో. నేను ఆయన ఏం అడగలేదు. చీట్లు రాసిచ్చారా? ఏలు ముద్ర కాగితం ఉంది మాకు. స్వామి ఏలు ముద్ర కాగితం అప్పుడు పాతంలో మా ఇంట్లో పెట్టుకుంటాను. కొద్ది సీపు కొద్దిగా ఉండింది. అది పెట్టుకొని పటాలు కడుపు తీసుకుంటాను. మీ పెళ్లి గురించి కానీ మీ పిల్లల గురించి అవన్నీ మేము అడగలేదు. అప్పుడు అడిగేది స్వామిని అడిగేది. మనం చూస్తానే ఈయన ఎందుకు వచ్చిండు ఆయన ఆయనే చెప్పేవాడు. మేము విమర్శగా అడిగేవాళ్ళు. ఎవరు అంత లేరు. మా నాయన మాత్రం అడిగిండంట. ఆ భూమి విషయంలో మాత్రం అడిగిండంట. తగాదాలు మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ ఇది లేని గొడవలు వస్తున్నాయి బాధ అని ఆయన రోజు పెంచిన రోజా నువ్వు రా నీకు ఇస్తాను నీకు తప్పని జగురు నేను అంటాను. ఇచ్చే ఆయన ఎందుకయ్యా మాకు ఆ తగరాలు మా నాయన చెప్తాను. నీకు తప్పని నువ్వు ఎంత నీకు తప్పని జగురికి ఈయన ఆయన రోజు మా ఇంటికి వస్తాను. పుల్లూరు ఆయన పొలం. మరి ఎందుకు ఈయన రోజు వస్తాను స్వామిని ఒక మాట అడిగేస్తాను అంటే ఆ మాట చెప్పినాడు. మా నాయన చెప్తాను. అది కూడా ఎప్పుడు నవ్వుతా ఉండేవాడు. కోసాను ఆయన కోపం అనే మాట లేదు. ఏ విషయంలో కూడా కోపం అనే ఎప్పుడు నవ్వుతానే మాట్లాడు. చూసినప్పుడల్లా నేను నవ్వుతానే ఉంటాను. నేను అక్కడికి కూడా చేరాను. ఇప్పుడు ఆశ్రమంలో అక్కడికి కూడా 2-3 సార్లు పోయినా ఆయన ధ్యానంలోనే ఆయన ఉంటాడు. ఏదన్నా వస్తే ఎగాదేగా చూసి ఏమన్నా తప్పులుంటే సర్దిద్దుకోమని చెప్తా వచ్చింది. ఆయన మామూలు వయసులోనే 50 సంవత్సరాలు ఉండేవాడు. నేను చూసినప్పుడు మనిషి స్వతహాగా ఎలాంటి వాడు? బాగా సన్నగా ఉంటాడు. మంచోడు. స్వభావం మంచిది. మంచి గుణవంతుడు. ఒక జోలి పోయాడు కాదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. స్వామి కాడే ఉంటాను నేను ఆయన వరకు. స్వామి దీవెనలోనే ఉంటాను. ఆయన మాత్రం డబ్బులు తాగేవాడు కాదు. ఒకప్పుడు అంటాను నేను. మా నాయన అంటాను. అక్కడికి పోతే శవాయిని అడిగితే అంటానంట ఏవో డబ్బులు మనకు వద్దులేవు అంటే స్వామి మనకి కాగితాలకు దరాలకు కావద్దంటే వాటికి అవి వస్తలేవు. నువ్వేం చదవద్దు. వాటికి అవి వస్తాయి కానీ మీరేం చదవని మా నాయన చెప్పిండు. ఆయన సమాధి అయిన తర్వాత 2 సార్లు నాకు కళ్ళ కనపడింది. ఇప్పుడు తలగుడి చుట్టుకొని ఇక్కడికి అరసొక్క వేసుకొని అలా ఆ శాల కాడికి వచ్చిండు. మళ్ళా మెలకు వచ్చేసింది. ఇంకోసారి ఇప్పుడు మా కాడ దేవాలయంలో వల్ల అదే రూపంలో చిత్తారు వంచుతా కనపడింది. అవి మాత్రం గుర్తుంది నాకు. నాకేం అప్పటి నుంచి మంచి జరుగుతుంది. నేను ఆయన అనుకుంటానే ఏ పని చేయాలన్నా ముందు ఆయన అనుకుంటాను. నా విషయంలో నాకేమో మంచిగా జరుగుతుంది. నిజంగా స్వామి లాంటి వారు హృదయవాసులు. మన హృదయంలో అనన్య భక్తితో స్మరిస్తే వారి చిన్మయ సాకారమైనటువంటి ఒక రూప ప్రతీతి కలుగుతుంది. కాబట్టి స్వామి యొక్క దయ అజరామరమై మనని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అటువంటి స్వామి కృపకు నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకో. ప్రస్థానికి సెలవు.